హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఇంట్లోనే పీనట్ బటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. స్టోర్లో లభించే పీనట్ బటర్లో రిఫైన్డ్ ఆయిల్, అన్హెల్తీ ఫ్యాట్స్, షుగర్ ఇంకా ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తారండి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్, ఎక్స్ట్రా ఆయిల్, షుగర్ లేకుండా ఇంట్లోనే కేవలం పల్లీలతోనే ఈ పీనట్ బటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పీనట్ బటర్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ ఇంకా ప్రోటీన్ల వల్ల వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుందండి. ఈ పీనట్ బటర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 2 కప్స్ పల్లీలని, గ్రామ్స్లో చెప్పాలంటే 400 గ్రామ్స్ పల్లీలని యాడ్ చేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించండి. ఒక 10-15 నిమిషాలకి పల్లీల కలర్ చేంజ్ అయ్యి పల్లీల నుండి మంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి. పీనట్ బటర్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా రావాలి అంటే పల్లీలని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించాలండి. తర్వాత పల్లీలన్నీ చల్లరాక పైన పొట్టు తీసేసి చిన్న సైజులో ఉండే మిక్సీ జార్ తీసుకొని కొన్ని పల్లీలను యాడ్ చేసి పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేయండి. తర్వాత మిగిలిన పల్లీలను కూడా యాడ్ చేసి పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేయండి. తర్వాత ఒక స్పూన్తో అంతా మిక్స్ చేసి మళ్ళీ పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉంటే పల్లీల నుండి ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా పల్స్ ఇచ్చుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేస్తూ ఉంటే ఒక 3-4 నిమిషాలకి పీనట్ కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుందన్నమాట. తర్వాత వీటిని ఒక 8 బాక్స్లోకి తీసి పెట్టుకోండి. అంతే అండి, పీనట్ బటర్ రెడీ. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేయలేదండి. మీరు కావాలి అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేయండి. స్వీట్నెస్ కోసం అయితే ఒక 2 ఖర్జూరాలు కానీ, లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్లం పొడి కానీ, లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ తేనెను కానీ యాడ్ చేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. సో ఇలా 8 కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2 వారాల వరకు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదండి. సో మీరు కూడా ఈ పీనట్ బటర్ని ట్రై చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ పీనట్ బటర్ని మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.